నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలండి. దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. మొట్టమొదటగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ పనుల్ని బహుగా దీవించును గాక. ఆమేన్. ఇవాళ మనం ధ్యానించే అంశము, విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవుని ద్వారా అన్ని విషయాలు సాధ్యం. దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. మిషనరీ విలియం కేరీ గారు చెప్పినట్లు, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ లార్డ్ అండ్ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ లార్డ్. దేవుని నుంచి మనము గొప్ప విషయాల్ని ఆశించాలి. అట్ ద సేమ్ టైం అటెంప్ట్ కూడా చేయాలి. కొత్త సంవత్సరం, కొత్త విధి విధానాలు, ఇది చేయాలి అది చేయాలని వీళ్ళు అనుకుంటారు కొందరు. మళ్ళీ ఒక రోజు అయిన తర్వాత అంతా మామూలు అయిపోతుంది. కానీ పాస్టర్ గారుగా నేను మీ అందరికీ ఒక సలహా అవ్వచ్చు, లేదా నా ఆశ అవ్వచ్చు, మనము ఈ సంవత్సరము ఒక ఛాలెంజ్గా తీసుకొని ఏ అంశాల మీద నేను ఒక ముందడుగు వేయాలి అనే విషయాల మీద ప్రతి ఒక్కరు ధ్యాస పెడితే మనకి, మన కుటుంబాలకి క్షేమము, మంచి జరుగుతాయి. ఒకటి, ఆత్మలో వర్ధిల్లు కొద్ది అన్ని విషయాల్లో వర్ధిల్తారు. సో మనం దీవించబడాలి అన్నప్పుడు ఆత్మీయంగా దేవునిలో బహుబలముగా ఉండాలి. సో మనం ఒక నిర్ణయం తీసుకుందాం ఈవేళ. ఏంటంటే ప్రార్థనలో, ఓకే, నా వ్యక్తిగత ప్రార్థనలో, నా కుటుంబ ప్రార్థనలో, నేను రోజంతా ప్రయాణం చేస్తున్నప్పుడు, పనులు చేస్తున్నప్పుడు, ఏం చేస్తున్నా, దెర్ ఈస్ అ కాన్వర్సేషన్ విత్ గాడ్ అనమాట. అంటే దేవునితో ఒక సంభాషణ అనేది మీరు ఏర్పాటు చేసుకోండి. ఉదాహరణకి మనం మామూలుగా ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ కొందరు వాళ్ళు మాట్లాడుకుంటుంటారనమాట. ఇలాగా అలాగా, ఇదైతే బాగుంటుంది అదే. ఈ కాన్వర్సేషన్ని మీరు ఏదైతే మీలో ఆలోచించుకుంటారో, ఈ సంభాషణని, ఈ తలంపులని, ఈ మాటల్ని ఎవరితో పంచుకోవాలండి? దేవునితో పంచుకోండి. ఏమవుతుంది, నాకేం లాభం కలుగుతుంది, నాకు ఎలాగ దీవెనకరంగా ఉంటుంది అంటే, బైబిల్లో అబ్రహాం గారు కావచ్చు, లేదా మోషే గారు కావచ్చు, దే ఆల్వేస్ హ్యాడ్ అ డే టు డే కాన్వర్సేషన్. దేవునితో అనుదిన సంభాషణ అనేది ఉండేది. సో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు దేవుడు కూడా వాళ్ళతో మాట్లాడేవారు. సో యూ హ్యావ్ టు గో దేర్. ఎందుకు అక్కడికి వెళ్ళాలి? ఓకే, మొట్టమొదటగా మనం ఏం ప్రణాళికలు వేసుకోవాలి, ఈ సంవత్సరంలో ఏం చెయ్యాలి, ఏం సాధించాలి అన్నప్పుడు మీకు ఒక స్వరం రావాలి పైనుండి. మీకు ఒక స్వరము పైనుండి రావాలి. ఏంటి అంటే, మీ ప్రాధాన్యతలు ఏంటి ఈ సంవత్సరంలో, మీ లక్ష్యాలు ఏంటి, మీ గురి ఏంటి, ఏమి మీరు సాధించగలరు, ఇది ఎవరు తెలియజేస్తారండి? దేవుడు మనకి తెలియజేస్తారు. అది ఎప్పుడు సాధ్యం? మీకు దేవునికి అటువంటి సంబంధము ఉన్నప్పుడు. సో హౌ డస్ ఇట్ హ్యాపెన్? ఎలాగ అవుతాయి ఇవి? నెంబర్స్, సంఖ్యాకాండం 12వ అధ్యాయము 6వ వచనం. ఇక్కడ ప్రవక్తతో జరుగుతున్న ఒక సన్నివేశం, ఒక సంభాషణ, లేదా వాళ్ళకి ఉన్న ప్రత్యేకత గురించి ఇక్కడ ధ్యానిస్తాం. ముందుగా చదవండి. ఆయన నా మాట వినుడి, మీలో ఒక ప్రవక్త ఉండిన ఎడల మీకు నేను ఒక దర్శనాన్నిచ్చి అతను నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో నేను మాట్లాడతాను. నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు. చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రవక్తలకి, మీ భాషలో మన భాషలో చెప్పాలంటే పాస్టర్ గారులకి
దేవుడు ఒక ప్రత్యేకమైన దీవెన ఇస్తాడు. దెర్ ఇస్ అన్ ఇంటరాక్షన్ విత్ గాడ్. సో దేవుడు కాపరుల ద్వారా, వాక్యాల ద్వారా, లేదా మీరు వ్యక్తిగతంగా ఏదన్నా ప్రశ్నించినట్లయితే ఒక సమాధానం అనేది వాళ్ళ నోటి నుంచి వస్తాయి. దానిని మనము సీరియస్గా తీసుకోవాలి. ఎలాగా, ఎందుకు, చాలా జాగ్రత్తగా గమనించండి. అందరూ ప్రార్థన చేస్తారు, అందరూ దేవుణ్ణి అడుగుతారు, అందరూ అనుకుంటారు దేవుడు నాకు ఏదో చూపించాడు అని ఒక పని చేస్తారు, కానీ ఆ పనిలో విజయం రాదు. బట్ అట్ ద సేమ్ టైం సమ్ టైమ్స్ కాపర్ని అడుగుతారు, కాపర్ చెప్తాడు ఇలా చెయ్యండి అని అన్నప్పుడు చాలామందికి అవుతాదా అవ్వదా, జరుగుతుందా జరగదా అని ఒక తలంపు కలుగుతుంది. బట్ సమ్ టైమ్స్ విశ్వాసం ఉన్నప్పుడు, అటువంటి ప్రార్థనా జీవితం ఉన్నప్పుడు, దేవుని మీద అటువంటి నమ్మకం ఉన్నప్పుడు చెప్పగానే ఆ పనులు జరుగుతాయి. వై అంటే ఆత్మ పాస్టర్ గారితో దర్శించి మాట్లాడి ఆ టైంలో ఆయన పలికే మాటలు ఆ వాక్యంలో కావచ్చు, లేదా వ్యక్తిగతంగా కావచ్చు, వ్యక్తిగత ఆలోచనలతో రాకుండా పరిశుద్ధాత్మ చేత అవి వస్తాయి. సో మెనీ టైమ్స్ ఇది అనుభవించిన వాళ్ళకే నేను ఈ చెప్పే మాట అర్థమవుతుంది. సో చాలామంది పాస్టర్ గారి దగ్గరికి వచ్చేస్తారు, పాస్టర్ గారు అండి మంచి జరుగుతుంది, ఈ కాపర్లు అందరూ ఇలాగే మాట్లాడతారు. సో వెన్ వీ డోంట్ హ్యావ్ ఫెయిత్, విశ్వాసం లేనప్పుడు అడగకూడదు కూడా, అడిగినప్పుడు విశ్వాసము ఉండాలి. ఎందుకు అంటే దేవుని ఆత్మకార్యాలు అలాగా జరుగుతాయి. మన చర్చిలో మనము ఈ విషయాల్లో అడ్వర్టైజ్మెంట్ చేసుకోం, కానీ అనేకమైన సందర్భాల్లో నాకు వ్యక్తిగతంగా కావచ్చు, లేదా పాస్టర్ గారికి కావచ్చు, అనేకమైన సందర్భాల్లో దే ఆర్ మెనీ టైమ్స్ వీ టెల్ పీపుల్ ఇది చెయ్యండి అంటాం, ఇది చేయొద్దని అంటాం. కొందరు చేయొద్దన్నా చేస్తారు, పరిణామాలు పొందుకుంటారు. కొందరు చేస్తారు, ఆ తర్వాత ఎస్. మనం ఎందుకు ఈ పబ్లిసిటీ ఎందుకు చేసుకోమంటే వ్యక్తికి ఘనత రాకూడదు అనే ఏకైక లక్ష్యంతో, ఘనతా మహిమలు కేవలం దేవునికే చెందాలి అనే ఒక ఉద్దేశంతో ఇవి ఎప్పుడు మనం హైలైట్ చేయం. బట్ దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. చాలామంది దీన్ని ఏం చేస్తారంటే నిర్లక్ష్యం చేస్తారు. రెండో భాగంలో జోయల్ 2వ అధ్యాయము 28వ వచనం చదవాలి. యోవేలు 2వ అధ్యాయము 28వ వచనం. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. చాలా జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభు వారు కూడా చివరగా వెళ్ళిపోతూ పరిశుద్ధాత్మని ఇక్కడ మీ దగ్గర విడిచిపెట్టి నేను వెళ్తున్నాను. సో ఈవేళ మనకున్న దీవెన, క్రైస్తవులుగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి అయిన దేవుడు సృష్టిని సృష్టించాడు, వాగ్దానం ఇచ్చాడు, వాగ్దానంతో ఉన్నాడు. తర్వాత దేవుడే శరీరం దాల్చి కుమారుడు రూపంలో ఈ లోకానికి వచ్చారు. అదే ఆ క్రిస్మస్ వేడుకలు. ఎందుకు వచ్చారంటే పాపుల్ని రక్షించడానికి, అందరికీ రక్షణ పొందాలని ఆయన ఆ శిలువ మీద మరణించి పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. తర్వాత అయ్యా ఇదిగో నా తర్వాత వచ్చేవాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈ సమయంలో కూడా హీ ఈజ్ దేర్ రైట్ బిసైడ్ అస్. మనతో ఆయన ఉన్నాడు. ఆ దీవెన మనకి ఈవేళ ఉంది. ప్రాబ్లం ఎక్కడవుతుందంటేనండి, మీరు పరిశుద్ధాత్మ కలిసి నడుస్తున్నారా లేదా అన్నది వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట ఇక్కడ. ఓకే, ఈ వాక్యం చదవండి, పూర్తి చేయండి. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. సర్వజనుల మీద నా ఆత్మని కుమ్మరిస్తాను. మీ కుమారులను మీ కుమార్తెలను, మీ కుమారులను మీ కుమార్తెలను వచనములు చెప్పుదురు. ఏం చెప్తారండి వారు? ఐ విల్ టెల్ యూ సంథింగ్ దట్ ఈస్ అది ఒక గొప్ప ఆశీర్వాదకరం అండి. అంటే ప్రవచనాలు చెప్పడం అంటేనండి, ఐ డోంట్ నో, అంటే మీరు మీ ఇంట్లో ఏదో అనుభవిస్తారో లేదో, కానీ మా ఇంట్లో అయితే మేము అనుభవిస్తాం అనమాట. అంటే వి సే సంథింగ్. మా సంభాషణలోని కొన్నిసార్లు పాస్టర్ గారు అవ్వచ్చు, లేదా కొన్నిసార్లు నేను అవ్వచ్చు, లేదా కొన్నిసార్లు పాస్టర్ అమ్మ గారు అవ్వచ్చు,
వెన్ వీ సే సంథింగ్, మా మాటల్లోని వెన్ వీ సే సంథింగ్ తూచా తప్పకుండా ఎగ్జాక్ట్లీ అలాగే జరుగుతుంది అన్నమాట. ప్రవచనాలు కలిగి ఉండడం అంత దీవెన, ఆశీర్వాదము ఇంకోటి ఉండదండి. అంటే యు ఫోర్కాస్ట్ ద ఫ్యూచర్. చాలామంది జ్యోతిష్కుల దగ్గరికి వెళ్తారు. ఎందుకు వెళ్తారు? భవిష్యత్తు గురించి తెలుసుకోవడానికి. కొందరు దాని మీద విద్యని ఆశించి దాన్ని చదివి, కొందరు చేతులని అంటారు, కొందరు కళ్ళు అని అంటారు, కొందరు ఏవేవో ఉంటాయి అన్నమాట. దానికి ఈ స్టడీ అంతట్లో భవిష్యత్తుని డిసైడ్ చేస్తుంటారు. కొందరు ఏమో తేదీల ద్వారా, ఏ సంవత్సరంలో పుట్టారు, ఏ తారీఖున పుట్టారు, నక్షత్రాల ద్వారా ఏదేదో చేసి. కానీ ఇంట్రెస్ట్ ఏంటి అక్కడ? భవిష్యత్తుని. కొందరికి ఇంట్రెస్ట్ అది. నాకు తెలుసుకోవాలని ఉందండి, నా భవిష్యత్తు ఎలాగుంటుంది, దే సంబడి ఈస్ ఇంట్రెస్టెడ్. కానీ ఒకసారి కూర్చొని ఆలోచించండి, మీ ఇంట్లోనే ఎవరో ఒక వ్యక్తి, అలాంటి ప్రవచనాలు చెప్పే వ్యక్తి కానీ ఒక వ్యక్తి మీ ఇంట్లో ఉంటేనండి, ఇట్ ఈస్ సో వండర్ఫుల్. ఎంత ఆశీర్వాదకరం అంటేనండి, ఆ ఒక్క వ్యక్తి చాలు మీకు ఎలా వేళలా నడిపిస్తుంటారనమాట. ఓకే, ఈ పని చేయండి, ఈ పని చేయొద్దు, ఇది అవుతుంది, ఇది అవ్వదు. అండ్ ఐ విల్ టెల్ యూ, కొన్నిసార్లు కరెక్ట్గా అలాగ అయినప్పుడు అండి మీరు తెలుసుకోవాల్సింది, ఎవరు ఏ ఆత్మతో ఉన్నారన్నది మీకు తెలుస్తుంది. దిస్ ఇస్ అ వెరీ వెరీ, అంటే చాలా జాగ్రత్తగా గమనించుకోవాల్సిన విషయం అన్నమాట. మీ ఇంట్లో కుటుంబస్తులు దేవుని ఆత్మతో ఉన్నారా లేదా అన్నది కూడా ఐడెంటిఫై చేయడం చాలా సులువు. ఇట్స్ వెరీ ఈజీ. అంటే మీరు కానీ ధ్యాస పెట్టినట్టయితే. కొందరు కొన్ని మాటలు ఆడతారు, లేదా కొందరు కొన్ని పనులు చేస్తారు. ఆ పని చేయడం వలన, లేదా ఆ ప్రక్రియలో వెళ్ళడం వలన కుటుంబస్తులు ఎవరో ఒకరు చెప్తారు, నువ్వు ఆ పని చేయొద్దు, వాళ్ళని నమ్మొద్దు, అక్కడ పెట్టుబడి పెట్టొద్దు, లేదా ఇక్కడికి వెళ్ళొద్దు, ఇది చేయొద్దు. దేర్ ఇస్ సంబడి హూ టెల్స్. కొందరు దేవుని ఆత్మతో నింపబడిన వారు మీరు ఇలాగ చేయడం వల్ల ఏమి జరుగుతుందో కూడా ముందే చెప్తారు. కానీ కొందరు చెవులకి అది ఎక్కదది. ఇట్ విల్ నాట్ గో ఇన్ టు దర్ హెడ్. వాళ్ళు నేను చేస్తుంది రైట్ అనుకొని వెళ్తారు, నష్టము వాటిల్లుతుంది, అవమానము వస్తుంది. ఎందుకు? వాళ్ళలో ఉన్న శోధనలను బట్టి అలా పనులు చేస్తారు. సో ఇట్స్ అ వెరీ సింపుల్ థింగ్. మీ కుటుంబంలో ఒక వ్యక్తి వాళ్ళు చేస్తున్న పనుల వలన వాళ్ళకి నష్టం వచ్చిందా, కుటుంబానికి నష్టం వచ్చిందా అన్నది మీరు కూర్చొని ఆలోచిస్తే, వాళ్ళు దేవుని ఆత్మతో ఉన్నారా లేదా అన్నది మీకు ఇట్స్ వెరీ ఈజీ. ఇట్స్ వెరీ ఈజీ. ఇప్పుడు అలా టోల్ని ఎతికినప్పుడు వాళ్ళతో మీరు యూ కెనాట్ ఫైట్. చాలా జాగ్రత్తగా గమనించండి. యూ కెనాట్ ఫైట్ డైరెక్ట్గా. ఎందుకంటే సమాజంలోని కుటుంబాల్లో ఉన్న గొప్పతనం ఏంటంటేనండి, మంచి గురించి మీరు పోరాడాలి, చెడు గురించి అందరూ ఏకీభవిస్తారు. చెడు చేయడం చాలా సులువు, పాపం చేయడం చాలా సులువు, తప్పు చేయడం చాలా సులువు. బట్ వెన్ యూ థింక్ టు డూ గుడ్, యూ హ్యావ్ టు ఫేస్ ఛాలెంజెస్. మీరు శోధనలు ఎదుర్కొంటారు, పరిస్థితులను ఎదుర్కొంటారు. ఎందుకు? మీరు కరెక్ట్ మాట్లాడాలన్నప్పుడు మీకు ఇబ్బంది, ఇంట్లోని మీరు కరెక్ట్గా ఉండాలనుకున్నప్పుడు ఇబ్బంది మీకు. ఎవ్రీథింగ్ బికమ్స్ అ ప్రాబ్లం. కానీ విజయం ఎవరిదంటేనండి, ఆ కరెక్ట్గా ఉన్నవారితోటే, ఆ కరెక్ట్గా మాట్లాడి ఆ కరెక్ట్గా నిలబడిన వాళ్ళతోటే. సో యు నీడ్ టు అండర్స్టాండ్, మీ కుటుంబంలో ఎవరు, హూ ఇస్ దట్ మోల్, అంటే ఎవరు వలన ఈ నష్టం వాటిల్లుతుంది అన్నది మీరు ఏం చేయాలి? ముందు ఎత్తగాలి. వై am I saying this? కొత్త సంవత్సరంలో ముందడుగు వేస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ముందుకు వెళ్ళకుండా వెనక్కి లాగడానికి లేదా వెనక్కి వెళ్ళడానికి కారణాలు ఎవరు అన్నది మీరు ముందు ఎతకాలి. యూ అండర్స్టాండ్? ఐడెంటిఫై ద ప్రాబ్లం. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారని నాకు నయం చేయమని, డాక్టర్ ఏమంటాడు? ఒక టెస్ట్ రాస్తాడు. ఆ టెస్ట్లో ఏం తెలుస్తుంది? ఏ రోగం ఉన్నదో మీకు తెలుస్తుంది. ఏ రోగం ఉన్నదో మీకు తెలిసినప్పుడు ఆ రోగానికి ఆయన ఏమిస్తాడు? మాత్ర ఇస్తాడు. సో వెన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు గ్రో ఇన్ ద హౌస్, మీరు కుటుంబంలో ఎదగలేనప్పుడు దేర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ ద హౌస్. సమస్య ఎక్కడో ఉంది. ఏం చేయాలప్పుడు మనము? ఆ సమస్యని విజయ డయాగ్నోస్టిక్ సెంటర్లో పెట్టాలి. మీ సమస్యల్ని
అంటే బైబిల్లో పెట్టాలి మీ సమస్యలన్నిటినీ, ప్రార్థనలో పెట్టాలి మీ సమస్యలన్నిటినీ, ఆలయంలో కూర్చున్నప్పుడు మీ సమస్యలన్నీ పెట్టాలి. నేను అడగండి దేవుని, దేవుడా హూ ఇస్ దట్ పర్సన్? ఎవరు ఈ కుటుంబాన్ని ముందెళ్లకుండా వెనక్కి లాగుతున్నారు? ఇప్పుడు మనకి ఆ ఎవరు అన్న వ్యక్తి తెలుస్తారు. ఇప్పుడు తెలిసిన తర్వాత నరికేస్తావా వాళ్ళని? నీ వలన అయిందని ఫైటింగ్ ఆడతావా? ఎందుకు? సాతాను బహు చక్కగా చిక్కులు పెడతాడు. వాళ్ళతో వైర్ మాడితే ఉన్న దరిద్రం పెరుగుతుంది తప్ప దరిద్రం ఎప్పుడు. బట్ వాట్ యూ క్యాన్ డూ ఈస్ ప్రే టు దేవుడా ఆ వ్యక్తికి మారు మనసు దయచేయి. అయా నా కుమారుడికి మారు మనసు దయచేయి. అయా నా కుమార్తెకి మారు మనసు దయచేయి. అయా నా భార్యకి మారు మనసు దయచేయి. నా భర్తకి మారు మనసు దయచేయి. ఎలాగ చూడగలరండి మీరు? ఎలాగ చూడగలరు? కలలలో దేవుని ఆత్మని పొంది ఆ అనుభవంలోనికి మీరు వెళ్ళినప్పుడు ఇవన్నీ మీకు తెలుస్తాయి. మళ్ళీ చదవండి ఆ ముక్క. మీ కుమారులను కుమార్తెలను హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎలాగా ప్రవచనాలు చెప్పగలరు వాళ్ళు అంటే ఓన్లీ వెన్ దే ఆర్ ఇన్ గాడ్. వాళ్ళు దేవునిలోని లేకపోతే యూ కెనాట్. ప్రవచనాలు చెప్పడం అంటేనండి, అంటే ఇట్స్ లైక్ వెరీ సింపుల్ థింగ్. మీరు ఏదో తెల్లవారు లెగిస్తారు, ఇది చేయాలని అనుకుంటారు, ఇవాళ ఇది నేను చేయాలనుకుంటున్నాను, దేవుడు నాకు చూపించాడు, ఇలాగ జరుగుతుంది. అండ్ ఇట్ షుడ్ హ్యాపెన్ లైక్ దాట్. అది జరగలేదనుకోండి, దాని అర్థం అది ప్రవచనం అనరు దాన్ని. మీకు అర్థమైందా? ఇవాళ మీరు మీ కళల్లో ఏమి కంటున్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ? లేదా మీకు ఏం కళలు వస్తున్నాయి? ఎవరన్నా అడుగుతున్నారా దేవుణ్ణి పడుకొని ముందు ప్రార్థనలో, అయ్యా ఇవాళ నాకు తెల్లవారు లేచినప్పుడు ప్లీజ్ టాక్ టు మీ, కళల ద్వారా నాకు చూపించండి అయ్యా? ఆ అనుభవంలోనికి ఎవరైనా వెళ్తున్నారా? ఎవరైనా వెళ్ళారా? ఎవరన్నా చూసారా? నేను నా పాప పుట్టే ముందు ఆ దినము, ఆ మార్నింగ్ ఆదివారం, ఐ సా ఇన్ మై విజన్ నాకు పాప పుడుతుందని. నా 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 దర్శనంలో నాకు పాప పుడుతుందని నేను చూశాను. నేను ఇది పుట్టిన తర్వాత కానీ చెప్పాను అనుకోండి, గెలిచిన కోడిపుంచి నాదే అంటారు కదా, అంత మంచి జరిగాక నాకు తెలిసి ఇలాగే అవుతుంది. లేదు, ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్, మీకు విశ్వాసం ఉంటే, దేవుడు మీకు కలలో కానీ ఒకటి చూపిస్తే, దర్శనంలో కానీ మీకు ఒకటి చూపిస్తే, అది మీ దగ్గర వ్యక్తితో పంచుకోండి. ఎందుకు? దెన్ బికమ్స్ సవాల్ అవుతుంది అనమాట. అక్కడ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, భర్తకి నాకు వచ్చింది ఒక దర్శనం, నేను అది ఎవరితో పంచుకున్నాను? డింపీతో పంచుకున్నాను. సో డింపీకి ఏంటి? ఓకే, మా ఆయన నాతో ఏదో చెప్పారు. కానీ ఆ వారం లేదా ఆ నెలలు లేదా ఆ ప్రెగ్నెన్సీ ఉన్నంతకాలం అనేక మంది వచ్చి నీకు మళ్ళీ కొడుకు పుడతాడు, మళ్ళీ కొడుకు పుడతాడు, మళ్ళీ కొడుకు పుడతాడని 100 సార్లు చెప్పారు ఆవిడకి. నీ పొట్ట చిన్నగా ఉంది, పెద్ద పొట్టు ఉంటే అమ్మాయి అంట, చిన్న పొట్టు ఉంటే అబ్బాయి అంట. అంటే నిర్ణయిస్తారనమాట. నీ అమ్మాయి ఫేస్ కానీ బాగా గ్లో అయితే ఒకటంటారు, నీరసంగా ఉంటే ఒకటి, అంటే బట్ ఎస్ కొన్నిసార్లు ఏమంటారు, పాత రోజుల్లో అదే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి, ఆ ఎక్స్పీరియన్స్తో అది చెప్తారు. సో డింపిని చూసిన వాళ్ళు అందరూ చెప్పారు బాబు బాబు బాబు. నేనేం చెప్పాను? పాప అని చెప్పాను. నాతో పాటు వాళ్ళ బంధువు కూడా, దగ్గర బంధువు ఒక ఆమె వచ్చారు. ఆమె కూడా నువ్వు చూడు బాబే పుడతారని నా తంది. నేనేమన్నాను? నేను దర్శనంలో కూడా చూశాను, నాకేం పుడతారని అన్నాను, పాప పుడతాది అని నేను అన్నాను. దట్ ఈస్ ద ఛాలెంజ్ అన్నమాట. గ్లాస్ డోర్ యువతలనే ఉన్నాం, ఆ నర్సు పాపను పట్టుకొని వస్తుంది, నాకు తలుపులా తీసి పాప పుట్టింది. నేను వెంటనే దేవునికి స్తోత్రం. పాప డెలివరీ ఇలాగ అవ్వగానే డాక్టర్ మా ఆవిడతో చెప్పింది, అమ్మా నీకు పాప పుట్టింది అనగానే డింపి ఏడడం మొదలుపెట్టింది. డాక్టర్ అనుకున్నది ఆమె పాప పుట్టిందని ఏడుస్తున్నాడేమో అని అనుకుంది. అప్పుడు అంది డాక్టర్తో, పాప పుట్టిందని కాదండి, మా ఆయన నాకు ఈ మొక్క తెల్లారి చెప్పారండి, అండ్ అలాగే జరిగింది కాబట్టి నేను ఆనందంతో ఈ కన్నీళ్ళు నాకు వస్తున్నాయి. ఐఎమ్ టెలింగ్ యూ, ఇది నేను నా జీవితంలో నేనేం చేశానండి,
అనుభవించాను కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు టెల్. మీ జీవితంలో ఈ 2025 సంవత్సరంలో ఆస్ గాడ్, అయా దర్శనాల ద్వారా నాతో మాట్లాడండి అయ్యా, కళల ద్వారా నాతో మాట్లాడండి అయ్యా. అండ్ వెన్ గాడ్ షోస్ యూ, ఎవరో ఒక వ్యక్తితో మీరు ఏం చేయాలి, అది పంచుకోండి. ఎందుకు? కరెక్టా కాదా అన్నది మీకు తెలియాలి కదా. చాలామంది మీ విశ్వాసాన్ని పరీక్షించుకున్నప్పుడు యు ఆర్ స్కేర్డ్ టు టెల్ ఇట్. చెప్తే అవ్వకపోతే రేపు నాకు అవమానం అవుతుందేమో. మీకు అర్థమైందండి? చెప్తారు ఏదో ప్రవచనం, జరగపోగానే దేవుడు నాకు చూపించాడండి, కానీ మా అమ్మాయి వలన ఇది అవ్వలేదండి, మా అబ్బాయి వలన. దేవుడు చూపిస్తే గ్యారంటీగా మోషే గారు సముద్రం దాటినప్పుడు అండి, అందరూ విశ్వాసాలు దాటలేదండి. అంత విశ్వాసాలు దాటి ఉంటే అక్కడికి వెళ్ళాక దూడను తయారు చేసుకుని ఉండేవారు కాదు. ఇంకొకటి, ఆ ఊరు దాటిన తర్వాత వాళ్ళు వెళ్ళవలసిన ప్రాంతం వెరీ క్లోజ్ బై, చాలా దగ్గర అది యాక్చువల్లీ వాస్తవానికి. కానీ వాళ్ళు చేసిన అవిశ్వాస కార్యము వలన 40 సంవత్సరాలు అరణ్యంలో అలాగా తిరిగారు. సో దాటినప్పుడు అందరూ విశ్వాసులుగా ఉంటే వెంటనే పాలు తేనెలు ప్రవహించే ఊరికి వెళ్ళిపోయేవారండి. నో, ఇట్ వాస్ నాట్ దేర్. సో కుటుంబంలో కూడా అనేక మంది అవిశ్వాసులు ఉండొచ్చు, కానీ ఒక్క గొప్ప విశ్వాసం ఉంటే. సో హియర్ ద ప్రైమరీ థింగ్ ముందు నుంచి చెప్పుకొని వస్తున్నా, మీకు దేవునికి అటువంటి ప్రార్థనా సంబంధం, దేవుని ఆత్మతో ప్రేరేపణ కలిగి జీవించడం చాలా ఇంపార్టెంట్. తద్వారా మీకేమొస్తుంది అంటేనండి, దర్శనం అనేది వస్తుంది. అండ్ వేర్ దెర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్. ఎక్కడైతే దర్శనాలు, ఒక జీవితం పట్ల ఒక దర్శనం కలిగి మీరు లేరనుకోండి, మీ జీవితానికి ఏముండదండి, అర్థం ఉండదు. చాలామంది జీవితాల్లో అర్థం లేకుండా జీవిస్తారు. అంటే తెల్లారైందా, వంట ఉండేవా, మా ఆయన గారికి అన్నీ పెట్టానా, పిల్లల నుంచే పంపించానా, వచ్చారా, హ్యాపీ. మళ్ళీ ఈ 25 కదా 35 వచ్చినా అలాగే ఉంటారు కొందరైతే. ఎందుకు? వాళ్ళ జీవితాల్లో కోరికలు ఉండవు, ఆశయాలు ఉండవు, ఏమీ ఉండవు. ఏమంటే ఏమంటారు, నాకు వనరులు లేవండి, నేను ఎవరో కింద ఉన్నానండి, నేను ఐఎమ్ జస్ట్ నార్మల్ పర్సన్. చాలా జాగ్రత్తగా గమనించండి. మీరు అలాగ అనుకున్నప్పుడు మీకు మీరే మీ ద్వారాలన్నీ ఏం చేస్తున్నారండి, మూసివేసేస్తున్నారు. అండ్ ఐ విల్ టెల్ యూ సంథింగ్, దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. మీకు తలాంతులు లేదని మీరు అనుకుంటున్నారు, బట్ దేవుడు మీకు అనేకమైన తలాంతులు ఇచ్చాడు. నాకు వనరులు లేవని మీరు అనుకుంటున్నాడు, కానీ దేవుడు ద్వారం తెరిస్తే అనేకమైన వనరులు వస్తాయి. నాకు పలుకుబడి లేదని మీరు అనుకుంటున్నారు, పలుకుబడితో, వనరులతో, ధనముతో సంబంధం లేదండి. వెన్ గాడ్ వాంట్స్ టు డూ సంథింగ్, దేవుడు మీ జీవితంలో ఒక కార్యాలు చేయాలనుకున్నప్పుడు దాన్ని ఆపే శక్తి ఎవరికి? నోబడీ హ్యాస్ ఇట్. సో ద ఫస్ట్ థింగ్, ఒక గమ్యం పెట్టుకోండి. ఏం పెట్టుకోవాలి? గమ్యం. ఇప్పుడు వరకు నేను మాట్లాడుతుంది దర్శనం. దేవుడు మీ జీవితం పట్ల ఏ గొప్ప కోరికలు, గొప్ప ఆశయాలు, ప్రణాళికలు ఉన్నాయో అయ్యా నాకు తెలియచేయండి. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్, మన ఉన్న పరిస్థితిని మనం ఏం చేద్దాం, ముందు రిపేర్ చేసుకుందాం. మనం ఉన్న ప్రజెంట్ పరిస్థితిని బాగు చేసుకుందాం. ఏంటి? కుటుంబం ఎలాగుంది? కుటుంబము ఎలాగుంది? కుటుంబంలో ప్రేమ ఉందా? లేదంటే ఆ ప్రేమ ఉండడానికి ఏం చెయ్యాలి తండ్రి? కుటుంబస్తుల్లో ఐక్యత ఉందా? ఐక్యత లేదంటే ఐక్యత ఉండడానికి ఏం చెయ్యాలి? కుటుంబంలో సమాధానం ఉందా? సమాధానం లేదంటే సమాధానం ఉండడానికి ఏమీ చెయ్యాలి? ఎందుకు పాస్టర్ గారివి ప్రాముఖ్యం? 2-3 నా నామంలో ఏమి అడిగినను ఎప్పుడు అంటే ఏక ఆత్మతో మీరు అడిగినప్పుడు అది సాధ్యం. ఇవాళ ఏక ఆత్మ లేదు కదా కుటుంబంలో. భార్య ఒకలాగా, భర్త ఒకలాగా, తల్లిదండ్రులు ఒకలాగా, పిల్లలు ఒకలాగా. సో దెర్ ఇస్ నో వన్ స్పిరిట్. సో కుటుంబం అంతటగా మీరు ఒకటి సాధించాలి అంటే ముందు మనకి మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి.
రెండో భాగం అందరికీ అవునన్నా కాదన్నా ఆర్థిక సమస్య అనేది ఉంటుంది. ఆర్థిక సమస్య అంటే అప్పులు. అందరూ అనుకుంటాం నేను చేయకూడదు అనుకొని చేస్తారు. తీర్చేస్తాను అని అనుకుంటూ సంవత్సరాలు గడిచిపోతున్నాయి. తీర్చడం కాదు కదా, సంవత్సరం అది పెరుగుతుంది తప్ప తరగటం లేదు. సో మేక్ అ టార్గెట్ ఫర్ యువర్ సెల్ఫ్. నాకు ఎన్నున్నాయి, చిన్న అంకి నుంచి పెద్ద అంకి వరకు ఎట్టుకోండి. చిన్న అంకి నుంచి పెద్ద అంకి వరకు వర్క్ హార్డ్. దేవుడా మీరు ఎలా చేస్తారో తెలీదు, నాకు జ్ఞానం ఇవ్వండి, ముందు నేను కాపాడుకునేలాగున, తర్వాత దీన్ని స్టెప్ బై స్టెప్ తీర్చులాగునా. ఎలాగ సాధ్యపడుతుందండి పాస్టర్ గారు? నా ఆదాయం ఇంతే, నెలకి నా ఆదాయం ఇంత ఉన్నప్పుడు ఎలాగ కార్యాలు జరుగుతాయి? అది మీరు ఆలోచించాల్సిన పని. దట్ ఈస్ నథింగ్ టు డూ విత్ యూ. దానియేలు గారిని సింహపు గృహలో పడేశారండి. మనుషులందరూ ఏమనుకుంటారు? వెంటనే వచ్చి తినేస్తాయి అని అనుకుంటారు. కానీ ఆయనకి ఏమీ అవ్వలేదు. మరుసటి రోజు రాజు వచ్చి ఒక ప్రశ్న, నీవు ప్రార్థన చేస్తున్న నీ దేవుడు నిన్ను రక్షించెనా? ఇవాళ మీ వీధిలో కావచ్చు, మీ ప్రాంతంలో కావచ్చు, మీ బంధువుల దగ్గర కావచ్చు, ఎవరన్నా మిమ్మల్ని వచ్చి, అయా మీరు వెళ్తున్నారు కదా ప్రతి ఆదివారం గుడికి, అయా ప్రతి శుక్రవారం వెళ్తున్నారు కదా, మీరు ప్రార్థిస్తున్న దేవుడు ఈ ఊబిలో నుంచి మిమ్మల్ని బయటికి లాగలేదా అని కానీ ఎవరన్నా ప్రశ్నిస్తే, వాట్ ఈస్ ద ఆన్సర్ దట్ యూ హ్యావ్? యూ షుడ్ హ్యావ్ అన్ ఆన్సర్ కదా, మీకు ఒక జవాబు ఉండాలి కదా. అండ్ మీరేం చెప్పాలండి? నా దేవుడు నన్ను రక్షించెను. దానికి మీరు కృషి చేయాలి. దానికి మీరేం చేయాలి? కృషి చేయాలి. అనేకమైన కుటుంబాల్లో మానసిక ఒత్తిడి రావడానికి కారణము ఈ ధన సమస్యే. ధనము సమస్త కీడులకు మూలము. మన భారతదేశంలో ఉన్న గొప్ప ఇదేంటంటేనండి, ధనాలంతా దాచి ఈ వివాహాల్లో తగలేడేస్తారు. ఈ వివాహాల వలన లేదా ఈ కార్యాల వలన కుటుంబ ఆర్థిక పరిస్థితి ఇలాగ మారిపోద్దండి ఒక రోజులోని. ఇలాగా టప్మని మారిపోద్ది అనమాట ఒక రోజులో. అందరూ ఏమనుకుంటారు? ఒకడే కొడుకు, ఒకడే కూతురు, ఆకాశం అంతా పందిరేసి, ఆకాశం అని పందిరి దిగదు కొన్నిసార్లు. ఆ పందిరి దిగడానికి, ఆ పందిరి డబ్బులు కట్టడానికి సంవత్సరాలు పట్టేస్తాయి అన్నమాట. సో డోంట్ బీ ఫూలిష్. బుద్ధిహీనులుగా లేని ధనాన్ని సృష్టించి వ్యర్థంగా ఖర్చు పెట్టొద్దు. యు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్? అర్థమవుతుందా అండి? మీరు మీ ఆర్థిక సమస్యల నుంచి బయటికి రావాలంటే ముందు అనవసరమైన వాటికి మీరు మీ ధనాన్ని వెచ్చించొద్దు. యూ షుడ్ ఫీల్ దాట్. నా ధనము నేను అనవసరంగా బయట ఖర్చు పెట్టకూడదు, అనవసరమైన వాటి మీద నేను పెట్టుబడి పెట్టకూడదు. నాకు ఇది ఉందా వాహనము, వెరీ గుడ్, దేవుడు నాకు బహుగా దీవించి దేవుడు ద్వారం తెరిస్తే ఎస్ అప్గ్రేడ్ అవుతాం. బహుగా దీవించి మంచి గృహంలో ఉండడానికి నాకు దేవుడు ఆ వనరులు ఇస్తే ఎస్ అప్పుడు ఆ గృహం కొంటా. ఎస్ దేవుడు నాకు ఆ వనరులు ఇచ్చి అప్పుడు ఈ పని చేయమంటే ఆ వ్యాపారం నేను పెడతాను. బీ వాయిస్. ఇవాళ మీ ఆర్థిక సమస్యలు వలన భార్యాభర్తల మధ్యన కూడా ఘర్షణలు వస్తున్నాయి. ముందంతా బాగానే ఉంటారండి. ఆర్థిక కష్టం వచ్చినప్పుడు వెంటనే అంటారు, అయ్యగారు మీ ఇంటి నుంచి ఏం తెచ్చేసావేంటి నువ్వు? మీ ఇంటి నుంచి తెచ్చుకున్నప్పుడు తెలియదా నీకు ఏంటి తేట్లేదని?
వాళ్ళ ఇంట్లో ఉంటే ఏంటి, మీ అత్తగారింట్లో మీ మామగారి ఇంట్లో కోట్లు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటండి? అంటే వాళ్ళు కోట్లు ఉంటాయంటే నీకు ఇవ్వాలని ఏమన్నా రూల్ ఉందా? ఆయన కష్టపడ్డాడు, ఆయన సంపాదించాడు, అది ఆయన సొమ్ము. మీరెందుకు వాళ్ళ సొమ్ము ఆశిస్తున్నారు? మీరెందుకు మీ అత్తగారు కష్టపడిన కష్టార్జితం వాళ్ళు ఆశిస్తున్నారు? కష్టం రాగానే మన స్త్రీలకి ప్రత్యేకంగా ఈ సమస్య ఎక్కువ ఈ మామగారుల అత్తగారుల దగ్గర ఉంటుందండి. ఈ కుటుంబాలు పాడవడానికి కారణాలు కూడా అనేకమైన సందర్భాల్లో మరి ప్రాముఖ్యంగా భారతదేశంలో ఈ మామగారుల అత్తగారులే. వీళ్ళే గిల్లుతారనమాట. మీ ఆవిడ ఏం తెచ్చేసింది, లేదా మీ అల్లుడు ఏం తెచ్చేసాడు, మీ కోడలు ఏం తెచ్చింది. వై డూ యూ డూ ఇట్? మీరు మీ కుటుంబాన్ని, మీ పిల్లల కుటుంబాన్ని బాగుండాలనుకుంటున్నారా, పడేయాలనుకుంటున్నారా? మీ పిల్లల కుటుంబాల్లో ప్రేమ ఐక్యతని నింపాలనుకుంటున్నారా, విభేదాలు పెట్టాలనుకుంటున్నారా? వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు డూ? అత్తగారులు, మీ ఆవిడ ఐ కెనాట్ టేక్ ఇట్. సరిగ్గా ఆవిడ అలా బ్రతికొచ్చిందండి ఆవిడ. లేదా మీరు ముందు టెస్ట్ పెట్టండి ఆవిడకి, వారం రోజులు వంటల పరీక్ష, కమాండ్ రోజుకి ఒక్కొక్క వంట పెట్టు, ముందు కుకింగ్ టెస్ట్. పెళ్లి చూపులకి వెళ్ళండి. పెళ్లి చూపులకి వెళ్ళి, సార్ నాకు చాలా ఉన్నాయి రూల్స్ రెగ్యులేషన్స్, మీ ఇంటికి నేను వారం రోజులు నేను నా కుటుంబం అంతా వస్తాము, వారం రోజులు మీరు కాయగూరలు, మాంసము, చికెన్ అన్నీ వండి పెట్టండి, బాగా వండుతుందా లేదా. తర్వాత ఇంటి పనులు చేస్తున్నారా, మా ఇంటికి పంపించండి, రోజు బట్టలు ఉతికించడం, ఇంటి పనులు చేయడం, అప్పుడు బాగా చేస్తుందా లేదా. మళ్ళీ ఇదంతా అయిపోయి స్టైల్గా కూడా ఉండాలి కదా ఆవిడ, స్టైల్గా తయారవుతుందా లేదా అన్నది కూడా అన్నీ కావాలి మనకి. సో యు డూ ఆల్ ద థింగ్. అలాంటి తెచ్చుకోండి. దేవుడు చెప్పారు అంటారు, దర్శనం అంటారు, దేవుడు చెప్తేనే ఇవన్నీ చేశాను అంటారు. అలాగ అవ్వదండి, ఒక్కొక్కరు ఒకలా పెరుగుతారు. ప్రాబ్లమ్ ఈస్ కుటుంబాలు పైకి ఎదగపోవడానికి కారణము ఆ గృహంలో ఉన్న యజమానులే. మీ ఆయనతో ఏం పని ఉంది నీకు? బోల్డ్ సంపాదిస్తున్నావు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడుతున్నావు, డోంట్ కేర్. అందుకే మీరు ముందే ప్రార్థన చేయాలి. మీరు దర్శనంలో దేవుడు మీకు చూపించాలి ఈ వ్యక్తి కరెక్టా కాదా అని. ఓకే, చూపించలేదు, ఓకే నేను అడగలేదు, కానీ దేవుడికి అసాధ్యమైంది ఏమీ లేదండి. మోకరించి ప్రార్థన చెయ్యండి, దేవుడు కార్యాలు చేస్తాడండి. మూర్ఖుల్ని దేవుడు మారుస్తాడండి. మూర్ఖుల్ని దేవుడు మారుస్తాడు. దేవుడికి అసాధ్యమైంది ఏమీ లేదు. గాడ్ విల్ డూ గ్రేట్ థింగ్స్. బట్ ఫస్ట్ ఐడెంటిఫై. కుటుంబంలో ఎవరు ఈ చుక్క, ఎవరు వలన ఇది అవుతుంది, ఐడెంటిఫై. అండ్ వాళ్ళ గురించి మీరు ఏం చేయాలి? ఇంకో గంట ఎక్స్ట్రా వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. మీరు మార్చలేరు, మీ మాటలు మార్చలేరు, మీ ప్రయాసం ఏమీ అవ్వదు. ఎవరు చేయగలరు? హౌ విల్ ఇట్ హ్యాపెన్? 1 యోహాను 4:1. 1 యోహాను 4:1. ప్రియులారా, అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవి కావు పరీక్షించుడి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటేనండి, మీరు ఏ కాపర్ దగ్గర వాక్యం వింటున్నారనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే దట్ ఈస్ యువర్ ఫౌండేషన్. అదే మీ పునాది అనమాట. ఇవాళ దేవుడు కార్యం చేసినప్పుడు, దేవుడు కార్యం చేశాడండి, సంఘం అంటే నాకు చాలా ఇష్టం అండి అని అంటారు. ఏదో వాళ్ళు స్వార్థముతో కొన్నిసార్లు సంఘం విడిచిపెట్టేస్తారండి. కానీ కారణాలు ఏవో చెప్తారు పాస్టర్ గారి మీద. వెన్ యు ఆర్ హియర్, ఏ కాపర్ దగ్గర మీరు వాక్యం వింటున్నారు అన్నది చాలా 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 ప్రాముఖ్యం. ఎందుకంటే ఆ కాపరి మీకు అటువంటి పునాదిని వేస్తాడు. ఇఫ్ ఐ సే, అమ్మ మీ జీవితంలో ఇది జరుగుతుంది అని జరగలేదని అనుకోండి, మీరు నన్ను ఏమంటారు రేపు? ఏం చెప్పారు పాస్టర్ గారు? అప్పుడు చెప్పారు, సంవత్సరం అయిపోయింది, ఏం జరగలేదు.
అప్పుడు ఏదో అవుతుంది అన్నారు, సంవత్సరం అయింది, ఏం జరగలేదు. నో, కాపరి మిమ్మల్ని ఆత్మీయంగా నడిపిస్తాడు. సో మేక్ షూర్ యు హియర్ టు ద రైట్ వర్డ్ ఆఫ్ గాడ్. సరి అయిన వాక్యాన్ని మనం ఏం చేయాలి, దానికి ఏం చేయాలి, ప్రతి ఆదివారం తోచా తప్పకుండా దేవుని ఆలయానికి రావాలి. ఓకే, ఏదో పరిస్థితుల్లో ఇంపార్టెంట్ పని ఉన్నప్పుడు ఆ టైంలోని మేక్ షూర్ యు అటెండ్ సమ్ చర్చ్. ప్రయాణమై ఎక్కడికొని వెళ్ళిన ప్రాంతంలో అక్కడ సంఘంలోకి వెళ్ళండి, వాక్యం వినండి. దేవుడు ఎట్టి రీతిలో మనతో మాట్లాడుతాడో మనకి తెలియదు. సో ఇక్కడ మీరు ఏం పరీక్షించుకోవాలి అంటే, ఆ వ్యక్తిలో ఏ ఆత్మ ఉందన్నది మీకు తెలిసిపోతుందండి వాక్యం చెప్పినప్పుడు కూడా. యూ విల్ కమ్ టు నో వెరీ క్లియర్లీ. అది మీరు అటువంటి ఆత్మీయ స్థితిలో మీరు లేకపోతే యూ విల్ నాట్ నో. కొందరు గుళ్ళు ఓన్లీ, కొన్ని సంఘాలు ఎలాగుంటాయి అంటేనండి, ఒక సోషల్ గ్యాదరింగ్ లాగా ఉంటుంది అన్నమాట. ఒక సంఘంతో సభ్యత్వం ఉండాలని అక్కడికి వెళ్తుంటారు. కొందరేమో ఆ సంఘాల్లో ఒక ఆధిపత్య పోరు గురించి వెళ్తుంటారు, లేదా ఇది మా ఇంటి పేరులో ఉన్న సంఘం అని చెప్పి వెళ్తుంటారు. గో టు అ చర్చ్ విచ్ ఫీడ్స్ యూ గుడ్ స్పిరిచువల్ ఫీడింగ్. మంచి ఆత్మీయ ఆహారం ఇచ్చే సంఘంలో మీరు ఉండాలి. అది సిన్సియర్గా ఉండాలి. ఎందుకంటే ఇఫ్ మీ నడిపించే నాయకుడికి కానీ ఆ సరి అయిన ఆత్మ లేకపోతే వెంబడించిన వాళ్ళకి కూడా అది ఉండదు. మీకు అర్థమైందండి? ఇట్ ఈస్ వెరీ సింపుల్. గురువు ఎలాంటోడో శిష్యుడు కూడా అలాంటి శిష్యులే ఉంటారనమాట. సో ఇఫ్ గురువు ఇస్ రైట్, శిష్యుడు కూడా రైట్గా ఉంటాడండి. సో మేక్ షూర్ యూ చూస్ ద రైట్ స్పిరిటెడ్ చర్చ్. తర్వాత యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. నేను ఇందాక ఏమన్నాను, మీకు అనారోగ్యం ఉందా, లేదా ఆర్థిక సమస్య ఉందా, రాసుకోండి అన్నీ. అయ్యా ఈ టైం కల్లా ఇది అయిపోయేలాగా మీరు చూడండి అయ్యా. ఆ టార్గెట్ పెట్టుకోండి. మేక్ షూర్ యూ పుట్ అ టార్గెట్. ఇది ఈ సమయంలో ఈ కార్యాన్ని మీరు చెయ్యండి అయ్యా. నాలో తప్పులుంటే నన్ను క్షమించండి, మా కుటుంబస్తుల్లో తప్పులుంటే వాళ్ళని క్షమించండి, కానీ నా కుటుంబ పరిస్థితులు మాత్రం మీరు మార్చాలి. ఎలా మారుస్తారు? ఐ డోంట్ నో. ఎవరి ద్వారా మారుస్తారు? ఐ డోంట్ నో. ఎలాగ కార్యాలు చేస్తారు? ఐ డోంట్ నో. కానీ ఒక్కొక్కటి తెలుసు, మీ ద్వారా అది సాధ్యము. దేవునికి అసాధ్యమైంది ఏమి? ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ అండి. ఎస్తేర్ అనే ఆవిడ వాస్ ఎ వెరీ కామన్ లేడీ అండి, సామాన్యమైన వ్యక్తి అండి ఆమె. కానీ దేవుడు ఆవిడికి ఒక మంచి అందాన్ని ఇచ్చాడండి. ఆ అందము వలన రాణి అయ్యింది. ఆ రాణి అవ్వడానికి కారణము ఇశ్రాయేలీల కోసం నిలవబడ్డారు. మోషే గారు సర్వ విద్యని అభ్యసించినాడండి. బట్ వెన్ హీ కేమ్ టు నో నా జనాంగం అనగానే అంతా విడిచిపెట్టేశాడండి. ఎవరి గురించి జీవించాడండి ఆయన? దేవుని ప్రజల గురించి జీవించాడు. దేవుని ప్రజలతో ఉన్నాడు, దేవుని ప్రజల్ని నడిపించాడండి. వాట్ అ గ్రేట్ బ్లెస్సింగ్ ఇట్ ఇస్. ఎంత ఆశీర్వాదకరం. హన్నా వచ్చి ప్రార్థన చేస్తుంది, అయ్యా నాకు ఒక కుమారుని ఇవ్వండి అయ్యా అని అంటారండి. వెంటనే దేవుడు అనుగ్రహిస్తాడు కుమారుని. వాడి మీద వాడు నిలబడి టైం వచ్చేసరికి నేరుగా తెచ్చి ప్రవక్త దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ప్రవక్త దగ్గర విడిచిపెట్టినప్పుడు ఈ సమూయేలుని ఆలయ దాసుడుగా వాడతారా, పనులు చేయడానికి, కడగడానికి, ఆలయం శుభ్రం గురించి వాడతారా, దేనికి వాడతారా అన్నది ఆవిడికి షీ డజంట్ నో అండి. షీస్ అ వెరీ కామన్ లేడీ అగైన్, సామాన్యమైన వ్యక్తి ఆమె.
సో సమూయేల్ని ఆలయంలో పెట్టినప్పుడు షీ డజన్ నో ఈ వ్యక్తి ఏమవుతాడన్న సంగతి ఆవిడికి. కానీ ఏ స్టేజ్కి వెళ్ళాడండి ఆయన? రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా రాజా, నువ్వు తప్పు చేస్తున్నావు, జాగ్రత్తగా ఉండు, దేవుడు నిన్ను కొడతాడు. ద టాప్ మోస్ట్ రాజు అంటే ద టాప్ మోస్ట్, ద హైయెస్ట్ పర్సన్ దగ్గరికి వెళ్ళి, యు ఆర్ డూయింగ్ రాంగ్. హీ ఈజ్ ఎ కామన్ మ్యాన్ అండి, సామాన్యమైన వ్యక్తి ఆయన. కానీ దేవుని దగ్గర ఉన్నప్పుడు ఆ సామాన్యమైన వ్యక్తి గొప్ప గొప్ప కార్యాలు చేయడం. యు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సెయింగ్? ఇవాళ మీరు అనుకోవచ్చు నా వల్ల ఏమవ్వదని. ఐఎమ్ టెలింగ్ యూ, అది మీ బుద్ధిహీనత. సాతాను మీకు అలా చెప్తుంటాడు, మీ ఏమవ్వదు, ఇన్ని సంవత్సరాల్లో ఏమవ్వలేదు, ఇప్పుడేమైపోతుంది, ఇన్ని సంవత్సరాలు దీని గురించి ప్రార్థన చేస్తున్నారు, ఏమవ్వలేదు, ఇప్పుడేమైపోతుంది. ఇట్ విల్ హ్యాపెన్. అక్కడ తేజ కూర్చొని ఉన్నాడండి, 14 సంవత్సరాల తర్వాత పుట్టాడండి ఆడు. సజీవ సాక్ష్యం మన సంఘంలో అవదా? దే ఆర్ దేర్. తల్లిదండ్రులు అక్కడ కూర్చున్నారు, కొడుకు అక్కడ ఉన్నాడు. 14 సంవత్సరాల తర్వాత. ఫర్ గాడ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. చారా గారు అంటారు, అయ్యా ఈ వయసులో నాకు వయసుతో సంబంధము లేదయ్యా, వయసుతో సంబంధము లేదు. దట్ ఈస్ హౌ గాడ్ డస్ థింగ్స్. ఎస్, కొన్ని సంవత్సరాలు బాధపడి ఉంటుంది ఆవిడ, కొన్ని సంవత్సరాలు అనుకొని ఉంటుంది నేను గొడ్రాలని. బట్ వెన్ గాడ్ ఓపెన్స్ ద డోర్స్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఎలిజబెత్, బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి తల్లి ఎలిజబెత్, సేమ్ థింగ్. గాబ్రియల్ దూత వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు, హౌ ఇజ్ ఇట్, అలా ఆయన హౌ ఇజ్ ఇట్. కానీ దేవుడు అక్కడ కార్యము, ఐఎమ్ టెల్లింగ్ యూ అండి, అది విశ్వాసం. ఇవాళ మీరు మీ ఈ లోకములో ఉన్న ఈ చిన్నపాటు ఒత్తిడుల వలన, ఈ అనారోగ్యమని, ఆర్థిక సమస్యని మీరు మీ గురించి చాలా తక్కువగా ఆలోచించుకుంటున్నారు. సో ద ప్రైమరీ థింగ్ మీరు ఏం చేయాలంటేనండి, స్టాప్ ఫోకసింగ్ ఆన్ ద రాంగ్ థింగ్స్. మీరు ఎదగపోవడానికి కారణం, ఈ 2025 సంవత్సరంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, పరిగెట్టు పందెంలో మీరు వెళ్తున్నారండి, పరిగెడుతున్నారు. మీ బుర్ర, మీ తలంపు ఎక్కడ ఉండాలి? ఫినిష్ లైన్ దగ్గర ఉండాలి, గమ్యం దగ్గర ఉండాలి. మీరు పరిగెడుతూ ఆ గీతలు గీసినాడు సరిగ్గా గీసాడా, ఆ పక్కోడు లైన్ దాటాడా, ఆ పక్కోడు ఎలాగున్నాడు, ఈ పక్కోడు ఎలాగున్నాడు. వై డు యూ నీడ్? మీరు ఎదగాలి అనుకున్నప్పుడు అండి, అనవసరమైన దరిద్రగొట్టు విషయాల గురించి ఆలోచించడం మానేయండి. ఇఫ్ యూ వాంట్ టు గ్రో అప్ ఇన్ లైఫ్, మీరు ముందు ఎదగాలి అనుకుంటున్నప్పుడు స్టాప్ థింకింగ్ అబౌట్ ద డర్ట్. చెడు అనేది ఎప్పుడు ఉంటుందండి. సాతాను గర్జించు సింహం వల్లే మీ పక్కనే ఉంటాడు. మీరు ఈ సింహం గురించి, గర్జించు సింహం గురించి ఆలోచిస్తే మీరు ముందుకు పరిగెట్టలేరు. యూ కెనాట్ రన్ ఫ్రంట్. స్టాప్ థింకింగ్. మీరు ఎందుకు ఎదగలేకపోతున్నారంటే, అప్పుడు ఎవరో మా అత్తగారు నన్ను హింసించారండి, మా పెద్దమ్మ, మా అన్నయ్య, మా తమ్ముడు ఇది చేశాడు, ఎన్ని సంవత్సరాలు ఆలోచిస్తారండి. లీవ్ దెమ్. వాళ్ళు మీ గురించి ఆలోచించడం లేదయ్యా, మీరే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళ వల్ల నేను ఎలాగైపోయాను, వీళ్ళ వల్ల. యు ఆర్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ ద లూజర్స్. ఓడిపోయిన వారి గురించి మీరు ఆలోచిస్తున్నారు, ఓడిపోయిన వారితో మీరు ప్రయాణం చేస్తున్నారు. జీవితంలో సాధించిన వారితో యు ఆర్ స్పెండింగ్ యువర్ టైం. ఎవడన్నా పైకి రావాలనుకుంటేనండి, మీ పిల్లలు చదువుకున్నోడితో పెడతారా, చదువు లేకుండా రోడ్డు దిమ్మర్లాగా తిరుగుతున్నోడితో మీరు ఫ్రెండ్షిప్ చేయాలని ఆలోచిస్తారా తల్లిదండ్రులుగా? ఎవరైతే బాగా చదువుతారో ఆడితో ఫ్రెండ్షిప్ చేయరా నువ్వు? ఆడు బాగా చదివితే నువ్వు బాగా చదువుతావు.
అలాంటి ఫ్రెండ్ ఒకడు ఉంటే చెప్తాడు, "అరే మా బాబుతో నువ్వు ఇప్పుడు ఉండా, బాగా కలిసి చదవండా" అని చెప్తారు. యూజ్లెస్ ఫెలోలాగా చదవకుండా 10 సార్లు ఫెయిల్డ్ అయిపోయి రోడ్డు దిమ్మర్లా తిరుగుతున్నాడు, వీడితో నువ్వు ఫ్రెండ్షిప్ చేయరని చెప్తావా మనం? వీధిలో కొన్నిసారి యూజ్లెస్ ఫెలోస్ ఉంటారు కదా, పెద్ద పని ఉన్నట్లు వెళ్ళిపోతారు రోడ్డు మధ్యకి. నువ్వు వెళ్ళి వాడితో ఫ్రెండ్షిప్ చేయని చెప్తారా మీరు? చెప్పమే, అక్కడ చెప్పరు. బట్ ఇన్ రియల్ లైఫ్, నిజ జీవితంలో మీరు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అని మీ ఫ్రెండ్స్ని అందరిని ఎదుక్కోండి. ఎవరితో ఎక్కువసేపు ఫోన్లో మాట్లాడుతున్నారు, వాడు అప్పుల పాలైపోయి, వాడు నాశనం అయిపోయి, వాడు పగట కళలకంటూ ఎప్పుడో లాటరీ టికెట్ తగులుతుంది, ఎప్పుడో మంచి రోజులు వస్తాయి, ఇలాంటి బ్యాచ్ తోట మీరు మాట్లాడతారు? అలాంటి వాళ్ళతో మీరు ప్రయాణం చేస్తారు? అలాంటి వాళ్ళతో మీ పిల్లల్ని మీరు ఫ్రెండ్షిప్ చేస్తున్నారా? ఇఫ్ యూ వాంట్ టు కమ్ అప్ ఇన్ లైఫ్, ఇలాంటి ఓటమి వారితోటి, ఓటమి విషయాల గురించి మీరు ఎంత తక్కువ ఆలోచిస్తే ఎదుగుదల అన్నది మీకు ముందు కనిపిస్తుందండి. థింక్ అబౌట్ ద బ్రైట్ ఫ్యూచర్. దేవుడు మీ గురించి ఎట్టిన గొప్ప ప్రణాళికల గురించి ఆలోచించండి, గొప్ప ఉద్దేశాల గురించి ఆలోచించండి. ఈ పెంట గురించి ఆలోచిస్తే మన మైండ్ పాడవుతుంది, వీళ్ళ వలన మనకి మంచి జరగదు కదా, వీళ్ళ గురించి ఆలోచించడం వలన ఇంకా నష్టము జరుగుతుంది. దేవుడికి ఎవరెవరిని మీ నుంచి తీసివేయాలో దేవుడికి తెలుసండి. నా వరకు నాకు ఐ నో సో మెనీ పీపుల్. మామూలుగా నేను అందరితో మంచిగా ఉంటాను, మామూలుగా నాకున్న అలవాటు. ఐఎమ్ వెరీ నైస్ విత్ ఎవ్రీబడి. ఐ హ్యావ్ చాలామంది పరిచయాలు, చాలామంది ఫ్రెండ్స్. ఐ హ్యావ్ అ హ్యూజ్ సర్కిల్. ఎంతవరకు? నేను కలిసినప్పుడు వరకే. కలిసినప్పుడు ఫుల్ ప్రేమ ఉంటుంది. మళ్ళీ ప్రేమ ఎప్పుడు ఉంటుంది? మళ్ళీ ఎప్పుడు కలుస్తానో అప్పుడే. మధ్యలో ఇంకా రన్నింగ్ ఉండదు నాకు. ఏంటి బాగున్నావా, ఏం చేస్తున్నావు, SMS, వాట్ ఆర్ యూ డూయింగ్, ఏంటి ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తున్నావు. ఐ డోంట్ వేస్ట్ మై టైం. ప్రతి ఓడు అనుకుంటాడు నేనే ఆడు బెస్ట్ ఫ్రెండ్ అని. అలాగే నాకు ఎంతమందో ఉన్నారు, కానీ నేను ఎవరికంటే నాకంటూ ఎవరు, ఫర్ మీ ఎవ్రీబడి ఈజ్ సేమ్. నా బంధువులతో కావచ్చు, నా స్నేహితులతో కావచ్చు, అందరితో మనస్ఫూర్తిగానే ప్రేమగా ఉంటాను. వాళ్ళ కష్టమని నాకు ఒకటి కానీ ఫోన్ కొట్టినా, ఈ అవసరత అని చెప్పినా, లేదా ఈ పని అవుతుందని చెప్పినా సిన్సియర్గా మళ్ళీ హెల్ప్ చేస్తాను నేను, ఏమీ ఆశించకుండా. ఐ డోంట్ ఈవెన్ కేర్. వాళ్ళ తర్వాత థ్యాంక్ యూ చెప్పకపోయినా ఐ డోంట్ ఈవెన్ కేర్. బట్ నన్ను అడిగినప్పుడు మాత్రం సిన్సియర్గా హెల్ప్ చేస్తాను. ఎందుకు? దేవుడు అయ్యా వందనాలు అయ్యా, నన్ను ఆ స్థానంలో నువ్వు నన్ను పెట్టినందుకు. మాట సహాయం చేస్తాను. ఐఎమ్ దేర్. కానీ వాళ్ళెవరితో నేను ప్రయాణము చెయ్యను. ఐ డోంట్ ఫాల్ ఇన్ టు దేర్ థింగ్. వాళ్ళు మీరు తెలుసుకోవాల్సింది, మీరు కొందరితో కొన్ని సంవత్సరాలు ప్రయాణం చేయడం వల్ల మీకు చాలా నష్టం వాటిల్లిందండి ఆల్రెడీ. మళ్ళీ మీరు పెట్టుబడి ఎక్కడ పెడుతున్నారు? ఆడ దగ్గరే. నాకు కొన్నిసార్లు అర్థం కాదండి, అంటే ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్. సమాజంలో కూడా ఒకరి వల్ల ఒక నష్టం వచ్చిందండి, బుద్ధున్నోడు మళ్ళీ ఇంకోసారి అక్కడికి వెళ్తారా? కానీ మనం ఏం చేస్తాం? ఆడ ఒక స్టోరీ చెప్తాడు, అప్పుడు దానివల్ల నష్టం వచ్చింది, నెక్స్ట్ టైం రాదని అంటాడు. మళ్ళీ అక్కడే పెట్టుబడి పెడతాం. తప్పు వాళ్ళలో లేదు, తప్పు ఎక్కడ ఉంది? అట్ ద సేమ్ టైం మీరు ఎవరి దగ్గర అయితే సలహాలు తీసుకుంటున్నారో, చాలా ప్రాముఖ్యమండి ఇదా, వెరీ 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 ఇంపార్టెంట్. మీరు ఎవరి దగ్గర అయితే సలహా తీసుకుంటున్నారో, ఆ సలహా ఇస్తున్న వ్యక్తి ఆ రంగంలో ప్రవీణుడై ఉన్నాడా లేదా మీరు యూ అండర్స్టాండ్. కొందరు పాస్ట్ గారులు వెళ్ళి, అలాగ అనకూడదు కానీ చెప్తున్నా, వివాహాలు చేస్తుంటారండి. ఈయనకే ఒక సాక్ష్యం ఉండదు. ఇప్పుడు మాకైతే, నాకు కానీ పాస్టర్ గారికి కానీ లైసెన్స్ లేదు. కొందరికి లైసెన్స్ ఉంటుంది, వివాహం చేసి లైసెన్స్. వీళ్ళకే సాక్షి ఉండదు, వీళ్ళ వివాహమే సరిగ్గా లేదు. వాళ్ళు ఇంకొకరు పెళ్లి చేస్తారా? ఏం ప్రార్థన చేస్తారు అక్కడ? ఆశీర్వాద ప్రార్థన కూడా చేయాలి కదా. వివాహం అయ్యాక ఒక ఆశీర్వాద ప్రార్థన చేయాలి కదా. ఏం ప్రార్థన చేస్తారు? వెన్ యూ డోంట్ హ్యావ్ ద టెస్టిమనీ, ఆ సాక్ష్యం మీకు లేనప్పుడు అది నైతిక హక్కు మీకు ఉండదండి వేరే వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వడానికి. యూ షుడ్ బీ ద బెస్ట్ ఆ రంగంలో.
ఏంటి నేను భార్యతో ఎలాగుండాలి అని వెళ్ళి ఎవరినైనా అడిగారు అనుకోండి, ఎవరిని అడగాలి? భార్యతో సరిగ్గా ఉన్న వ్యక్తిని వెళ్ళి అడగాలి. వీళ్ళే భార్యతో ఉండరు, వీళ్ళు దగ్గరికి వెళ్తారు. అండ్ పిల్లలతో ఎలాగుండాలి అని మీరు ఎవరినైనా వెళ్ళి అడిగినప్పుడు ఎవరిని అడగాలి? ఎవరైతే వాళ్ళ పిల్లల్ని బాగా చూసుకున్నారో, మంచి రంగంలో మంచి స్థితిలో పెట్టారో వాళ్ళని అడగాలి. వాళ్ళ పిల్లలే సరిగ్గా లేరు, మీరు వెళ్ళి ఎవరిని అడుగుతున్నారు సలహా? అలాంటి ఓటమి పొందిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మీరు సలహాలు అడుగుతారు. తప్పాలి కాదు, తప్పు ఎవరిది? యోర్స్. స్టాప్ బీయింగ్ విత్ నెగటివ్ పీపుల్. కొందరికండి చెడు ఆలోచిస్తారు. నోరిప్తే చెడు మాట్లాడడం, నోరిప్తే అపశకనాలు పలకడమే. కొందరు నోట్లో నుంచి మంచి మాటలు రావండి. నోరిప్తే నువ్వు అయిపోయింది, నీ పని అయిపోయింది, నువ్వు అవుట్, నువ్వు యూజెస్ ఫెలో, నువ్వు దరిద్రం, నువ్వు. బుద్ధున్నాడు ఎవడని వెళ్ళి చెవు అక్కడ పెడతాడా? బుద్ధున్నాడు ఎవడు పెట్టడండి. సో బీ విత్ పాజిటివ్ పీపుల్. మంచి ఆలోచించేవారు, మంచి తలంచేవారు, మంచి మాట్లాడిన వాళ్ళతో మీరు ప్రయాణం చేయండి. ఇఫ్ నాట్, వాళ్ళతో సాంగత్యము, దుష్ట సాంగత్యము, మంచి నడవడిని మీరు ఎలా పాడుతారని మీరు ఆలోచించక్కర్లేదు. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడమే మీరు అక్కడికి వెళ్ళిపోతారు. ఇవన్నీ ఎలా జరుగుతాయి అంటేనండి, ఇవన్నీ ఆత్మకార్యాలండి. ఇఫ్ యు ఆర్ నాట్ విత్ ద హోలీ స్పిరిట్, ఇవన్నీ మీకు తెలియవు. యోహాను సువార్త 14:16 చదవండి. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించాడు. సత్యస్వరూపి అయిన ఆత్మని దేవుడు మనకి, టు ఐడెంటిఫై పీపుల్ లైక్ దిస్. మీకు అర్థమైందండి? ఇలాంటి ఓటమి వారి గురించి మీరు తెలుసుకోవాలి అంటే సత్యస్వరూపి అయిన ఆత్మ మీతో ఉండాలి. సో ఇఫ్ యు ఆర్, మీ గమ్యము టు విన్ అ రేస్, స్టాప్ ఇటు చూడడము అటు చూడడము, మోసము చేస్తున్న వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించడము. ఒకసారి ఆలోచించాలి, వాళ్ళ దూరము పెట్టాలి. వాళ్ళు ఏ స్థానంలో ఉంచాలో అక్కడ ఉంచాలండి. ఇప్పుడు సంఘంలో అనేక మంది ఉంటారండి, అందరూ కరెక్ట్గా ఉంటారా? ఉంటారు. ఒకరిద్దరు ఎక్కడో అటు ఇటుగా ఉంటారు. 100 మంది బాగున్నారు, ఒకరిద్దరు బాగాలేరు. నేను 24 గంటలు ఆ ఒకరిద్దరి గురించి మాట్లాడాను అనుకోండి, 98 మంది ఏమవుతుంటారండి? వాళ్ళ బుర్ర కూడా వీళ్ళిద్దరి వలన నేను ఎవరి గురించి ఆలోచించాలి? 98 మంది గురించి నేను అప్పుడు ఆలోచించినప్పుడు వీళ్ళు కూడా ఆటోమేటిక్గా మారుతారు. యు అండర్స్టాండ్? వేర్ ఇస్ మై ఫోకస్? నా ఫోకస్ ఎటువైపు ఉంది జీవితంలో? నా ఫోకస్ దేని మీద ఉంది? మీ ఫోకస్ దేని మీద ఉంది? మీ జీవితంలో మీ ఫోకస్ 2025 సంవత్సరం, వాట్ ఈస్ యువర్ ఫోకస్? దట్ విల్ డిసైడ్ యువర్ ఫ్యూచర్. 1 కొరింథీయులు 9:24 చదవండి. 1 కొరింథీయులు 9:24. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని, పరిగెట్టు పందెములో పరిగెట్టు వారు అందరూ పరిగెడతారు కానీ ఒక్కడే బహుమానం పొందాలని మీకు తెలియదా? బహుమానం ఎవరు పొందుతారండి? నౌ ఇన్ దిస్ 2025, 2025 అందరూ పరిగెట్టు పందెంలో ఉన్నామండి. ఇవాళ బహుమానము ఆ ఒక్కలు ఎవరై ఉండాలి? మీరై ఉండాలి. ఆ ఒక్కలు ఎవరు ఉండాలి? మీరై ఉండాలి. ఎవరి వల్ల సాధ్యం? దేవుని వల్ల సాధ్యం. దేవుని ఆత్మ మీతో ఉంటేనండి ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. అనవసరమైన వ్యక్తుల గురించి ఆలోచించొద్దు. మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళని, శ్రమలు పెట్టిన వాళ్ళ గురించి ఆలోచించొద్దు. చెడు విషయాల గురించి ఎక్కువ ఆలోచించొద్దు. యూ కెన్ టెస్ట్ యువర్ సెల్ఫ్. ఒక రోజులో నేను దేని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాను? చెడు గురించి ఆలోచిస్తున్నానా? ఓటమి గురించి ఆలోచిస్తున్నానా? నాశనం గురించి ఎక్కువ ఆలోచిస్తున్నానా? దట్ విల్ డిసైడ్ యువర్ ఫ్యూచర్. మీ గమ్యం ఏముండాలి? ఐ హ్యావ్ టు కమ్ అప్ ఇన్ లైఫ్. నేను జీవితంలో పైకి
రావాలి, నేనున్న స్థితి నుంచి పైకి రావాలి, నా అప్పులు పోవాలి, నా ఆరోగ్యం బాగవ్వాలి, నా కుటుంబ పరిస్థితి బాగవ్వాలి. ఐ యామ్ గోయింగ్ టు రన్ ఫర్ దాట్. నేను దాని గురించి పరిగెడతాను. ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా నేను ఎదుర్కొంటాను. ఎందుకంటే నేను నా గమ్యము చేరాలి. ఐ విల్ నాట్ థింక్ అబౌట్ నన్ను వెనక లాగిన గురించి ఆలోచించనండి. నా ఎదురుగా నా దేవుడు ఉన్నాడండి. ఆ వ్యక్తి ఈజ్ వెయిటింగ్. నేను దాని మీద ధ్యాస పెడితే వీటి గురించి నేను ధ్యాస పెట్టను. పేతురు గారు అడుగుతారు, యేసుప్రభు గారు నీటి మీద నడుచుకుంటూ వచ్చేస్తున్నప్పుడు, అయ్యా నేను కూడా వస్తాను. ఓకే రా అన్నాడు. ఆయన కూడా నీటి మీద నడడం ప్రారంభించాడు. ప్రభు వైపు చూస్తున్నప్పుడల్లా ఏమీ అవ్వలేదండి. ప్రభు వైపు చూస్తున్నప్పుడల్లా ఏమీ అవ్వలేదు. ఒక్క మారు ఇలా తిరిగాడు, తుఫాను, కింద నీళ్ళు, భయము, వెంటనే కిందకి వెళ్ళిపోతున్నాడు. అయ్యా అని అన్నాడు. వెంటనే నేనున్నాను. యువర్ లైఫ్ అలాంటి సమస్యల మధ్యనే మీరున్నారు. అలాంటి తుఫాను, అలాంటి సమస్యలు, అలాంటి ఇబ్బందులు, మీ కిందన కూడా సమస్య. పేతురు గారి కింద నీళ్ళు ఉన్నాయి. ఇట్స్ నాట్ పాసిబుల్, అలా నడ్డానికి అసాధ్యము. యూ హ్యావ్ ట్రబుల్స్ ఆల్ ఓవర్ యూ. మీ చుట్టూ సమస్యలే ఉన్నాయండి. బట్ వెన్ క్రైస్ట్ ఇస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, యేసు ప్రభు వారు మీ ముందు ఉన్నప్పుడు ఆయన వైపే చూడండి. మీరు ఇటు అటు చూస్తే ఏమవుతారు? మీరు కిందకి వెళ్తారు. ఆయన వైపు చూస్తే ఎన్ని సమస్యలున్నా యు విల్ రీచ్ యువర్ డెస్టినీ. మీరు నిర్ణయించిన ఆ ప్రాంతానికి, ఆ ప్రదేశానికి దేవుడు మీ పట్ల ఏ ప్రణాళిక అయితే నిర్ణయించాడో తోచా తప్పకుండా ఈ సమస్యల ఊబు మధ్యలో దాటుకుంటూ మీరు వెళ్తారండి. దట్ ఈస్ హౌ గ్రేట్ అవర్ గాడ్ ఇస్. మీ ఫోకస్ క్రీస్తు మీద ఉందా? మీ ధ్యాస దేవుని మీద ఉందా? మీ ధ్యాస సమస్యల మీద ఉందా? మీరు ముందుకెళ్ళి నెగ్గాలి అనుకుంటే మీ ధ్యాస కేవలం దేవుని మీద పెట్టండి. ఆటోమేటిక్గా మీరు మీ గమ్యము చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దయగల తండ్రి, గొప్ప దేవా, వందనాలయ్యా. 2025 సంవత్సరము జనవరి 1 దినాన్ని ఇలాగా ఆలయంలో మీ మాటలు వినే అవకాశము మాకు ఇచ్చినందుకు వందనాలు. దాని గురించి మమ్మల్ని సజీవులుగా నిలబెట్టినందుకు వందనాలు. నన్ను, నా కుటుంబాన్ని రక్షిస్తూ వస్తున్న దేవా, మీకు వేలాది కోట్లాది వందనాలయ్యా. అయ్యా, మీకు ఏమిచ్చినా మేము రుణము తీర్చుకోలేము అయ్యా. అయ్యా, ఈ సంవత్సరంలో మా గమ్యాన్ని మేము తెలుసుకునేలాగున దర్శనాల ద్వారా, కళల ద్వారా మీరు మాతో మాట్లాడండి అయ్యా. మీకు అసాధ్యమైనది ఏమీ లేదనే సంగతి మాకు తెలుసు, కానీ మేము మా ధ్యాసని ఈ సమస్య సృష్టిస్తున్న వ్యక్తుల మీద మేము ఎక్కువ పెడుతున్నాం. మేము మా ధ్యాసని అనవసరమైన వాటి మీద పెడుతున్నాం. మా సమయాన్ని అనవసరమైన వాటి మీద మేము పెడుతున్నాం. అయ్యా, మమ్మల్ని క్షమించండి అయ్యా. మా తలంపులు, మా ఆలోచనలు, మా నడవడి ప్రతీదీ మీ తట్టు చూసి నడుచులాగున అటువంటి వివేకము, జ్ఞానము మాకు దయచేయండి అయ్యా. మా సంఘస్థులందరి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రతి కుటుంబంలో ప్రేమ, ఐక్యత, సమాధానముతో నింపండి తండ్రి. అయ్యా, మీ కృప, మీ దీవెన, మీ కాపుదల, మీ నడిపింపు, మీ ఆత్మ ప్రేరేపణ, దర్శనాలు, కళలు అన్ని విధాలుగా మా సంఘస్థులతో ఉండండి తండ్రి. 2025 సంవత్సరం మా సంఘస్థులందరికీ ఒక ఆశీర్వాద సంవత్సరంగా పెట్టినందుకు వందనాలు తండ్రి. దయగల తండ్రి, గొప్ప విషయాల్ని ఆశించువారుగా అటువంటి దర్శనాలతో మమ్మల్ని నింపండి తండ్రి. గొప్ప విషయాలు తలపెట్టడానికి మేము సిద్ధపడుతూ ఆ కార్యాన్ని మీ నామ ఘనత కొరకు పూర్తి చేయడానికి ద్వారాలు తెరవండి తండ్రి. అయా తండ్రి, గొప్ప దేవా వందనాలయ్యా.
తెలుసో తెలియకో ఎటువంటి తప్పుదాలు మేము చేసినా, ఎటువంటి పాపపు కార్యాలు మేము చేసినా, ఎటువంటి పాపపు మాటలు, చూపు, క్రియ, పనులు మేము చేసినా అవన్నీ మేము విడిచిపెట్టి తండ్రి మారు మనసు పొంది మీ కొరకు ఒక ఉన్నతమైన ఒక సాక్షిగా జీవించే కృపా భాగ్యము మా అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.